హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు గుడ్ న్యూస్. ఇకపై ఆధార్తో పని లేదు. సర్కార్ కీలక మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ప్రాసెస్ సమస్యలు పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి సహా అర్బన్ రీజియన్ పరిధిలోని నిరుపేదలకు పక్కా ఇళ్లు అందించే క్రమంలో ఈ మార్పులు చేపట్టింది. ప్రారంభంలో దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా అటాచ్ చేయాలని నిబంధన ఉండడంతో చాలామంది అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ పోర్టల్లో మార్పులు చేసింది. ఉపాధి, వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా కొన్నేళ్లుగా నగరంలో స్థిరపడినప్పటికీ చాలామంది నివాసితులకు ఆధార్ కార్డుపై ఉన్న చిరునామా ఇప్పటికీ వారి సొంత ఊళ్ళోనే ఉంటుంది. ఆధార్లోని అడ్రస్ ఆధారంగా అప్లై చేసుకుంటే ఇక్కడ స్థానికత గుర్తింపు రాక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ లేదా డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో ఒక దాన్ని గుర్తింపు ప్రూఫ్గా అప్లోడ్ చేయడానికి ప్రభుత్వం వెబ్సైట్లో ప్రత్యేక అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ దరఖాస్తుదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆధార్ కార్డు కాపీని అడ్రస్ ప్రూఫ్గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ అప్లికేషన్ ఫామ్లో ఆధార్ సంఖ్యను నమోదు చేయడం మాత్రం ఇప్పటికీ తప్పనిసరి. పథకంలో పారదర్శకతను కాపాడడానికి ఒకే వ్యక్తికి 2 చోట్ల ఇల్లు రాకుండా నిరోధించడానికి ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నూతన మార్పుతో నగరంలో నివసిస్తున్న లక్షలాది మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేసుకోవడానికి పెద్ద ఊరట లభించినట్లయింది. కాబట్టి వెంటనే ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి.